తెలంగాణలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. అటువంటి ప్రాచీన ఆలయాల్లో మహబూబ్ నగర్ వద్ద ఉన్న ఆ దేవాలయాన్ని తెలంగాణ రెండో తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడ సామాజికంగా వెనుకబడిన దళితులే పూజారులు. వారే ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక స్వామివారికి పాదరక్షలు సమర్పిస్తారు. ఈ ఆచారం దాదాపు 650 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ ఆలయ చరిత్ర, ఈ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. రాష్ట్రంలోని అతి పురాతన దేవాలయాల్లో శ్రీ కురుమూర్తి ఆలయం ఒకటి. 800 సంవత్సరాల క్రితం ముక్కర వంశీయులు ఇక్కడ ధూపదీప నైవేద్యాలు సమర్పించి కురుమూర్తి శ్రీనివాసుని కొలిచినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండల్లో కొలువైన కురుమూర్తి శ్రీనివాసుని సాక్షాత్ తిరుమల వెంకటేశ్వరుడి క్షేత్రము. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు ప్రజల ఇలవేలుపు దైవంగా కురుమూర్తి స్వామి పూజలు అందుకుంటున్నాడు. పేదల తిరుపతిగా పాలమూరులోని కురుమూర్తి స్వామి మొక్కులు అందుకుంటున్నాడు. పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య వెలిసిన స్వయంభువై లక్ష్మీ సమేతంగా వెలిశాడు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నది. రాజుల పాలనలో ఆలయాన్ని అభివృద్ధిలోకి వచ్చింది. తిరుపతి కురుమతిగా పెందుతూ పేదల తిరుపతిగా, తెలంగాణ తిరుపతిగా స్వామి మొక్కులు అందుకుంటున్నాడు. తిరుపతికి ఒకే దేవుడని, ఆ వెంకటేశ్వరుడే నేడు కురుమూర్తిలో వెలిశాడని ఆలయ చరిత్ర చెబుతుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మధ్య వెలిస్తే ఇక్కడ కూడా ఏడుకొండల మధ్య స్వామి కొలువయ్యాడు. పూర్వం కురుమూర్తికి కురుపతి అనే పేరు కూడా ఉన్నట్లు ఆలయ చరిత్ర బట్టి తెలుస్తుంది. తిరుపతి క్షేత్రం పర్వతపుత్రుడిపై ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలియగా ఇక్కడ కురుమూర్తి పర్వతమున అనంతగిరిలో ఒక భాగమేనని, అక్కడ వెలిసిన స్వామివారే ఇక్కడ వెలిశాడని ఈ క్షేత్ర స్థల పురాణం బట్టి తెలుస్తుంది. స్వామివారి మూర్తి విగ్రహంలో కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి పోలిన భంగిమలున్నాయి. తిరుమల ఎక్కేటప్పుడు మొదట శ్రీపాదాలు ఉన్నట్లే కురుమతిలో కూడా స్వామి కొండపైకి ఎక్కేటప్పుడు పాదాలు ఉన్నాయి. తిరుపతి వైష్ణవులే మూల స్తంభాలైన అల్వరాదుల విగ్రహాలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో ఇక్కడ కూడా అల్వరాదుల శరీర భంగిమలు ఉన్నాయి. ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చిన సమస్తనాధీశులే స్వామివారి ఆలయాన్ని ముక్కర వంశస్థులే నేటికి ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలోకి ఆలయం వెళ్ళిన వారు నేటికి ఆలయ అభివృద్ధికి సమీక్షలు చేస్తున్నారు. ముక్కెర వంశ రాజులు చేయించిన స్వామి ఆభరణాలే స్వామివారికి బ్రహ్మోత్సవ సమయంలో అలంకరిస్తారు. స్వామివారి ఆలయంలో 1350 ప్రాంతంలో నిర్మాణం జరిగినట్లు ఆధారాలు బట్టి తెలుస్తుంది. శ్రీరామ్ భూపాల్ పూర్వమే ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. ఆలయ అభివృద్ధికి వీరే పాటుపడుతున్నారు. స్వామివారి ఉద్దెలను వడ్డెమాన్ గ్రామం నుంచి స్వామివారి ఉద్దెలను కురుమూర్తి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రత్యేకించి ఆవు చర్మంతో తయారు చేసిన స్వామివారి పాదాలను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఈ కురుమూర్తి జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది. స్థల పురాణం ప్రకారము శ్రీనివాసుడు తన వివాహం కోసం కుబేరుడు వద్ద అప్పు చేస్తాడు. అప్పు తీర్చలేక శ్రీనివాసుడు తీవ్రంగా మనస్తాపం చెంది తిరుపతి వదిలి వెళ్ళిపోతాడు. అలా నడుస్తున్న శ్రీనివాసుడు కృష్ణమ్మ తీరం వెంబడి నడుస్తూ కురుమూర్తి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ నది ఒడ్డున కూర్చొని ఉండగా కృష్ణమ్మ ఆయన ఎదుట ప్రత్యక్షమవుతుంది. నడిచి అలసిపోయిన వెంకటేశ్వరుని చూసి చాలా బాధపడుతుంది. అంతేకాకుండా పాదాల వంక చూసి కన్నీళ్లు కారుస్తుంది. ఇకపై కాళ్ళు కందిపోకుండా పాదరక్షలను అందజేస్తుంది. ఆ దేవత చేసిన మేలుకు గుర్తుగా వెంకటేశ్వరుడు ఇక ప్రతి ఏడాది పాదుకలోత్సవం జరిపిస్తానని చెప్తాడు. అప్పటి మాట ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అమ్మాపూర్ సంస్థాధీనుల ఇలవేలుపు అయిన కురుమూర్తి వెంకటేశ్వరుడికి ముఖ్య వంశులైన రాజు సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలు సమర్పించారు. శంఖచక్రాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు స్వామివారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆభరణాలు స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీన్నే రెండో తిరుపతి అని చెప్పడానికి ఎన్నో కారణాలు చూపుతారు. కురుమూర్తి వెంకటేశ్వరుడికి తిరుపతి శ్రీనివాసుడికి ఎన్నో పోలికలు ఉన్నాయి. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండలపైన ఉన్నాడు. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి కూడా 7 కొండలపైనే వెంకటేశ్వరుడుగా ఉన్నాడు. తిరుపతి క్షేత్రం ఆనందగిరిలో భాగం కాగా కురుమూర్తి కొండలు కూడా అందులో భాగమే. ఏ పురాతన ఆలయంలోనైనా విఘ్నేశ్వరుడికి విగ్రహం ఉండడం ఆనవాయితీ. అయితే తిరుపతిలోని ప్రధాన ఆలయంలో వినాయకుడికి విగ్రహం ఉండదు. అదేవిధంగా కురుమూర్తిలో కూడా ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం ఉండదు. కురుమూర్తిలో 7 కొండలపైన శ్రీనివాసుడు దైవదాద్రిపై కొలువై ఉంటాడు. ఇక 7 కొండల పేర్లు వరుసగా దైవదాద్రి, పదగాద్రి, బల్లుకాద్రి, గణాద్రి, కోటగట్టు, ఏకాద్రి, శేషాద్రి. తిరుపతిలో స్వయంవారు నిలిచి ఉన్న భంగిమలో కనిపిస్తే ఇక్కడ కూడా స్వామివారు నిలిచున్న భంగిమలోనే కనిపిస్తాడు. కురుమూర్తికి వెళ్ళే సమయంలో మోకాల గుండు కనిపిస్తుంది.
అటువంటి గుండం మన తిరుపతిలో కూడా చూడవచ్చు. శ్రీశైలంలో స్వామివారికి అలిపిరి మండపం లాగే ఇక్కడ ఉద్దల మండపం ఉంది. కురుమూర్తిలో బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు. నాడు శ్రీ వెంకటేశ్వరుడు సతీ సమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మోత్సవాలు స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటికి ఉద్దల ఉత్సవం అంటే పాదుకలు తయారు చేయడం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాల్లో ఉద్దల మహోత్సవం ప్రధానమైంది. ఈ పాదుకలను దళితులే తయారు చేస్తారు. ఇక ఉత్సవాల సందర్భంగా ఆ పాదుకలను ఊరేగిస్తారు. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో ఒడ్డెమెను గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారు చేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలను స్వాగతం పలిగిన కాంచన గుహలోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకల్లో తల వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకము. ఈ పాదుకలను తాకడానికి లక్షల సంఖ్యలో పోటీ పడతారు. కేవలం ఈ ఉద్దల ఉత్సవం రోజు 1,00,000 మంది హాజరవుతారని ఇందుకు గాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తారు. అమావాస్య రోజున ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకుంటే అతీత శక్తులు వస్తాయని నమ్ముతారు. ఈ కురుమూర్తికి ఎలా వెళ్ళాలంటే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ దూరంలోని దేవరకద్ర కౌకుంట్ల మీదుగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. కురుమూర్తి ప్రాంతానికి రైల్వే స్టేషన్ ఉండగా అక్కడి నుండి 7 కిలోమీటర్ దూరంలో 7వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉన్నది.